హాయ్ హలో వెల్కమ్ టు వలైన్ టీవీ టుడేస్ అప్డేట్స్. ఏపీలో చంద్రబాబు పాలనలో విద్యా వైద్య పారిశ్రామిక రంగాల్లో విధ్వంసం కనిపిస్తోందని వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టులకు పాల్పడుతున్నారని విమర్శించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి కనిపించడం లేదని ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో వైఎస్ జగన్ పర్యటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఇవాళ పలువురు కేంద్ర మంత్రులను సీఎం కలిశారు. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ నెల 18న జరగనున్న గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం అజెండాపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ప్రాజెక్టులు వచ్చిన అనుమతులను సమీక్షించాలని జీఆర్ఎంబీ సమావేశ అజెండాలో చేర్చారని ఆరోపించారు. అజెండా వచ్చి వారం రోజులు గడిచినా ఎవరూ మాట్లాడలేదని విమర్శించారు. తెలంగాణలో డయల్ 112 సేవలని రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ కమాండ్ కంట్రోల్ నుంచి ప్రారంభించారు. డయల్ 112 ద్వారా 18 రకాల సేవలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. న్యాయ సాయం, వైద్య సాయం, సైబర్ సాయంతో పాటు పలు సమస్యల పరిష్కారాలకు డయల్ 112 పరిష్కార మార్గం అని చెప్పారు. ఎన్డీఏ నుంచి కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన ఎంపీలకు ప్రధాని మోదీ పలు కీలక సూచనలు చేశారు. పార్లమెంట్ సమావేశాలకు ముందు అల్పాహారం సందర్భంగా కొత్త ఎంపీలతో దాదాపు గంట పాటు సమావేశమయ్యారు. జూన్లో జరిగిన రాజ్యసభ ఎన్నికల తర్వాత తొలిసారిగా పార్లమెంట్లో అడుగుపెట్టిన ఎంపీలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా ఉన్నారు. వ్యక్తిగత ప్రవర్తన సహా రాజ్యసభలో ప్రతిపక్షాలతో ఎలా వ్యవహరించాలి అనే అంశాలపై వారికి మోదీ దిశానిర్దేశం చేశారు. వీలైనంత వరకు సభకే ఎక్కువ సమయం కేటాయించాలని, 100% అటెండెన్స్ ఉండేలా చూసుకోవాలని తెలిపారు. పార్లమెంట్లో నెలకొన్న గందరగోళానికి తరలించేందుకు కేంద్రం ముమ్మరంగా ప్రయత్నిస్తుంది. ప్రతిపక్షాల నినాదాల మధ్య లోక్సభ సమావేశమైన కొద్ది నిమిషాలకే వాయిదా పడింది. దీంతో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు భేటీ అయ్యారు. పార్లమెంట్ హౌస్లోని రాహుల్ ఛాంబర్లో సుమారు 50 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. సభ సజావుగా సాగేలా సహకరించాలని రాహుల్ని కిరణ్ రిజిజు కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన వీడియో తొలగింపుపై మెటా దిగొచ్చింది. ఈ మేరకు మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోదీకి క్షమాపణలు చెప్పారు. CSAM డీఫేక్ కంటెంట్ వ్యాప్తిపై విచారం వ్యక్తం చేసిన మెటా కొన్ని రకాల కంటెంట్ను బూస్ట్ చేయడానికి భారీగా డబ్బులు తీసుకున్నట్లు అంగీకరించింది. వరుస పేలులతో దుబాయ్ దద్దరిల్లింది. జబల్ అలీ పారిశ్రామిక ప్రాంతంలో భారీ పేలులు చోటు చేసుకున్నాయి. కేవలం 20 నిమిషాల్లోనే 7 భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. దీంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. పేలుళ్ల కారణంగా పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాలు మూసాయి. పశ్చిమాసియాలో ప్రతికూల పరిస్థితులు, చమురు ధరలు పెరగడం మార్కెట్పై ప్రభావం పడింది. మరోవైపు ఆర్బీఐ రెపో రేటు 5.25% వద్దే యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించడంతో మదుపరులు ఆచితూచి వ్యవహరించారు. రుణాలపై వడ్డీ రేట్లకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు జారీ చేసే రుణాలు నిర్ణయించే వడ్డీ రేట్లకు సంబంధించిన నిబంధనల్లో పారదర్శకత, ఏకరూపత తీసుకురావడానికి కొత్త ప్రతిపాదనలు చేసింది. ఆగస్టు నెల ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాల సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వీటిని ప్రతిపాదించారు. ఇవి ఇవాల్టి వలైన్ టీవీ న్యూస్ అప్డేట్స్. మళ్ళీ మరిన్ని అప్డేట్స్తో రేపు కలుద్దాం.